ముందుగా కాంగ్రెస్ వారికి అవకాశం ఇద్దాం. చరణ్ కౌశిక్ యాదవ్ గారు మీరు చెప్పండి, ఏమిటి డిఫెన్స్లో పడ్డారా కొండా సురేఖ గారి వ్యాఖ్యలతోటి? ఆవిడ ఖండించినప్పటికి కూడా కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కానీ కేటీఆర్ కానీ వీళ్ళంతా విరుచుకు పడుతున్నారు కదా. సరే, ఎవరు డిఫెన్స్ లో పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొండ సురేఖ గారు మాట్లాడినటువంటి ముందు మాటలు కావచ్చు, మధ్యలో మాటలు కట్ చేసి దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ట్రోలింగ్ చేసి ఒక రోజు రాజకీయం చేసింది బీఆర్ఎస్ పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే తెలుగు స్క్రైబ్ లో మొదటగా దాన్ని పోస్టింగ్ చేసిందే బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు. ప్రధానంగా ఇక్కడ ఏంటంటే ఇష్యూను డైవర్ట్ చేసే ప్రయత్నం. ఎందుకంటే నిన్ననే కాగు చాలా స్పష్టంగా ప్రకటించింది, మరొకసారి తెలంగాణకు సంబంధించినటువంటి ఏదైతే కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు ఇవ్వకుండా తెలంగాణను తీవ్రంగా అన్యాయం చేస్తున్న దాని మీద కూడా నిన్న కాగు చాలా స్పష్టంగా ప్రకటించింది. దానికి ఎక్కడ సమాధానం చెప్పబడుతో అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నాయకుడు కిషన్ రెడ్డి గారు ఎంతసేపు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాల గురించి మాట్లాడుతూ తప్ప తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్ల విషయంలో కావచ్చు, తెలంగాణకు రావాల్సినటువంటి ఏదో మెట్రో విస్తరణ సంబంధించి పర్మిషన్లు కావచ్చు, త్రిపురాకు సంబంధించిన పర్మిషన్లు కావచ్చు, అది లేకపోతే తెలంగాణకు కేంద్రం ఇచ్చే ప్రత్యేక నిధుల గురించి ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ దానికి ఎక్కడ సమాధానం చెప్పబడుతుందని చెప్పేసి కిషన్ రెడ్డి గారు ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఒక అంశాన్ని తీసుకుని దానికి మద్దతుగా ఎప్పుడు కిషన్ రెడ్డి గారు మాట్లాడే ప్రయత్నమే తప్ప తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీరు చూస్తా ఉన్నారు ఎక్కడైనా మేము మూలధన వ్యయానికి సంబంధించిన కావచ్చు, ఇంకోటి కానీ దేని మీద మేము చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అంటే ఎప్పుడు చర్చకైతే రారు. ఎంతసేపు మీడియా ముఖంగా మాట్లాడు వెళ్ళిపోవడం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ చేస్తాం కాబట్టి. ఓకే, ఇంతవరకు చెప్పారు, బాగానే ఉంది. ఒక మాట చెప్పండి, మిగతా ఇద్దరు మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు మాట్లాడుదురు. కానీ ఇక్కడ ఎక్కడ కట్ చేశారు, ఎక్కడ పేస్ట్ చేశారు, ఎక్కడ కట్ అండ్ పేస్ట్ లాగా లేదా ఎక్కడ ఎడిట్ చేశారు, ఆ వివరాలు ఏమైనా చెప్పగలుగుతారా? సురేఖ గారి వ్యాఖ్యలు ఖండించారు, వేరే విషయం. సార్, కొండ సురేఖ గారు చెప్పారు, నేను గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కమిషన్ తీసుకొని చెప్పి మాట్లాడిన విషయాన్ని చెప్పకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రుల గురించి మీడియాలో ట్రోలింగ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తుందని చెప్పేసి కొండ సురేఖ గారు మాట్లాడారు. నిన్న కిషన్ రెడ్డి గారు కూడా అది మాట్లాడాల్సి ఉండే, మరి తప్పుడు వీడియోలు ఎందుకు పెడతామన్నారు, వాస్తవ వీడియోలు పెట్టని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీనో లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే ఇట్లాంటి వార్తలు ప్రచారించి వారి మీద మాట్లాడాలి కదా. అవి మాట్లాడకుండా కిషన్ రెడ్డి గారి మీద కేసు పెట్టినట్టయితే కిషన్ రెడ్డి గారి మీద కేసు పెట్టండి సార్. దయచేసి పేస్ట్ కట్లతోటే వచ్చింది సమస్య. వాస్తవాలు మాట్లాడండి, వాస్తవాలు దగ్గర ఉండాలి. ఎవరైనా ఇలా రాజకీయాల్లో మేము ఉండొచ్చు, రేపు ఇంకోళ్ళు ఉండొచ్చు. అరే ఏది పడుతుంది అంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే గతంలో కూడా ఒక ఇష్యూలో దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేశారు కదా. ఆవిడకి అలవాటు ఉంది ఇట్లా గబాలను ఏది పడితే అది మాట్లాడుతుందనే అభిప్రాయాన్ని రావడానికి ఆస్కారం ఇచ్చారు కదా మళ్ళీ ఆవిడ. సార్ ఇప్పుడు ఆ రోజు కూడా 5 ఛానళ్లలో మంచిగా మరి ఏ ఛానల్ ఏమైంది తెలియదు, ఎవరు ఎక్కడ ఆమె ప్రొవైడ్ చేసిరో లేకపోతే ఆమెను ఎట్లా మౌలి చేసిరో తెలియదు. తర్వాత తన వ్యాఖ్యలు వెనక తీసుకుని చెప్పేసి చాలా స్పష్టంగా వారు మాట్లాడారు. అదే కాకుండా నాగార్జున కుటుంబానికి క్షమాపణ చెప్పిన సందర్భం ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు బాగున్నారా? ఏమిటి కిషన్ రెడ్డి గారు ఇంత అన్యాయంగా ఒక మహిళా మంత్రి మీద ఇట్లా ఆరోపణలు చేస్తారా అని అడుగుతున్నారు ఆయన. నన్నేనా సార్? మిమ్మల్నే శ్రీనివాస్ గారు. నమస్కారం అందరికి. చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఆ అవకాశం ఇచ్చిందే కొండా సురేఖ గారు. రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఒక చాలా కేటగిరికల్ గా వారు చెప్పడం జరిగింది. మామూలుగా మంత్రులకు ఆఫర్స్ వస్తూ ఉంటాయి, ఇస్తూ ఉంటారు. నేను మాత్రం తీసుకోలేదు. సిఎస్ఆర్ ఫండ్ కింద మా స్కూల్ బిల్డింగ్ కోసం ఇవ్వండి అని చెప్పి చెప్పడం జరిగింది. అది వాస్తవం కాదా? అది రేవంత్ రెడ్డి గారికి తెలియదా? గత సర్కార్లో ఈ సర్కార్కు తేడా అయిందంటే గత సర్కార్లో ఓన్లీ ఆ కుటుంబం మాత్రమే మొత్తం పెద్ద ఫైల్స్ అన్ని కూడా డిస్పోజ్ చేస్తుంది. అన్ని విషయాలు మాట్లాడుకున్న తర్వాత అన్ని కన్సిడరేషన్ అయిన తర్వాత ఈ సర్కార్లో ఓపెన్ గా చాలా రోజుల తర్వాత పవర్ వచ్చింది. మొదలే కాంగ్రెస్ పార్టీ చాలా ఫ్రీడమ్ ఉన్న పార్టీ. ఎక్కడికక్కడ దుకాణాలు, ఎక్కడికక్కడ నిర్ణయాలు, ఎక్కడికక్కడ ట్రాన్సాక్షన్ చేసుకునేటువంటి ఒక కల్చర్ కాంగ్రెస్ లోనే వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. దాంట్లో ఏం ఒప్పుకుంటారు, అది అందరికి తెలిసిందే. దానికి ఉదాహరణ కొమ్మినేని గారు మంత్రాలయానికి వచ్చి ఒక 200 మంది కాంట్రాక్టర్స్ మా బిల్స్ క్లియర్ చేయండి అని చెప్పేసి ఒక మంత్రి గారి కుటుంబ సభ్యులు 10% 10% మమ్మల్ని అడుగుతా ఉన్నారు, మేమేం చేయాలి, మేము ఎట్లా బతకాలి, ఎట్లా గడ్డగెక్కాలని చెప్పేసి మొర్రోని మొత్తుకోవడానికి వచ్చినా అది అన్ని టీవీలు చూపించినాయి, ప్రజలకందరూ తెలుసుకునేది. ఈ వాస్తవం కాదా? ఇలా అనేక రకాలైనటువంటి యొక్క ఆరోపణలు ఈ యొక్క కాంగ్రెస్ సర్కారు జరుగుతూ ఉంటాయి.
ఇవాళ కొండా సురేఖ గారు కొత్తగా మాట్లాడేది ఏముంటది? సో అది వాస్తవం కూడా. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని రైట్ టైంలో లీడ్ చేయాలి, లేదంటే ఆ గవర్నమెంట్ని రైట్ లైన్లో గవర్నెన్స్ ఇవ్వాలి అనుకుంటే ఫస్ట్ ప్రక్షాళన చేయండి. క్యారెక్టర్ కండక్ట్ ఉన్నటువంటి మంత్రులకు అవకాశం ఇవ్వండి, పనిచేసేటువంటి అవకాశం. ఫ్రీడమ్ అంటే ఆ ఫ్రీడమ్ కోసం అవకాశం ఇవ్వాలి, కానీ ఫ్రీడమ్ అంటే వాక్స్వేచ్ఛ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ కల్చర్ అది, ఇష్టారాజ్యంగా మాట్లాడి నడుస్తుంది. మేము తెల్లారే మళ్ళీ కలుసుకుంటాం, మళ్ళీ 2వ రోజు కొట్టుకుంటాం, మళ్ళీ 3వ రోజు కలుసుకుంటాం, అది మా ముందర ఉన్నటువంటి కల్చరే అని చెప్పేసి మొన్న మహిళా కాంగ్రెస్ నాయకులు ఏ రకంగా అయితే గాంధీ భవన్లో వచ్చి ధర్నా చేసినారో ఎవరి మీద యాక్షన్ ఉండదు. సో ఇది కొత్తగా ఏం కాదు, మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కానీ ప్రజలకు అర్థం కావాలి, ఈ యొక్క సర్కార్ వచ్చిన తర్వాత గత సంవత్సరంన్నర కాలంగా ఈ రాష్ట్రంలో ఏమైనా అభివృద్ధి జరిగిందా? చూపించండి, చర్చకు రండి. కౌశిక్ గారు అంటూ ఉంటారు చర్చకు ఎవరు రావట్లేదు అని చెప్పేసి. చర్చకు రండి, మీరు వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఈ యొక్క రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు చేసినటువంటి ఒక డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కోసం మీరు తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ కారణంగా ఈ యొక్క రాష్ట్రంలో ఈ యొక్క కొత్త ప్రాజెక్ట్ వచ్చింది. అభాండాలు వేయడం, కిషన్ రెడ్డి గారి మీద వేయడం, కేంద్ర ప్రభుత్వం మీద వేయడం, దానివల్ల మీకేం వస్తుంది? మీరు రిలీజ్ చేయండి సార్, దయచేసి మీరు రిలీజ్ చేయండి. తెలంగాణ మీరు ఏం చేసి రిలీజ్ చేయండి ఒకసారి. ఇలా కాపీ కూడా ఒకసారి చెక్ చేసుకో. మూలధనం ఏం కాంగ్రెస్ పార్టీ వచ్చిందా పెరిగిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి సార్. మీరు ఇచ్చినటువంటి ఇవన్నీ కొండా సురేఖ గారి వ్యాఖ్యల మీద మా గౌరవం, మా ఇమేజ్ తగ్గదు. సర్కార్ మా సర్కార్ మా యొక్క నాయకుల ఇమేజ్ తగ్గదు. మీరు చేయాల్సి మర్చిపోయి రాష్ట్ర పరిపాలన మొత్తం కూడా గాడిన పెట్టకుండా మొత్తం గాలిలోకి వదిలేసి రోజు హెడ్లైన్స్ కోసం మాత్రం స్టేట్మెంట్ ఇచ్చేటువంటి మీ యొక్క కల్చర్ డెవలప్ చేసుకున్న అర్థమైతే మనకు. ఒక్క నిమిషం, ఈయన కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ చర్చ కొనసాగిద్దాం. శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పండి, ఏంటి ఏకంగా వీళ్ళు కమిషన్ ఫుల్ ఖజానా డల్ అంటూ పెద్ద ఎత్తున రాశారు. నమస్తే తెలంగాణలో కేటీఆర్ గారు కూడా వ్యాఖ్యానించారు. ఏం నిజంగా కమిషన్ పాపం ఆవిడేదో జనరల్గా మాట్లాడితే ఇంత వివాదం రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఉందా? సార్